This conference will now be recorded. Right. Welcome to Dr. TSPR show. Need me Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab. Hello, a grand welcome to another health issue. Being a doctor myself, and I have another esteemed doctors from Vizag. He is none other than Dr. A. Gopal Rao garu. Sir, a warm welcome. Namaste to you. Dr. A. Gopal Rao garu. He has pursued his MBBS in Siddhartha Medical College, Vijayawada. Subsequently, he has done his MD also from coastal Andhra, and after which he pursued some diploma and fellowship courses from CMC Vellore and other places. He has got rich experience. అపారమైన అనుభవం. He has worked in Mumbai Tata Memorial Hospitals, if I am right, he let me correct him. And then he worked in Telangana, Karimnagar too. So with this vast experience, and again, for the past 7 to 10 years, he has been working in RIMS Kakinada as associate professor. A warm welcome to you, sir. And he is the one who has done a lot of research on jackfruit, because he is a diabetic consultant as well as other systemic disorders like hypertension and all. వారి అపారమైన అనుభవం మధుమేహంతో పాటు శరీరంలో ఉన్నటువంటి మిగతా అవయవాలకు సంబంధించినటువంటి రోగాల పట్ల కూడా వారికి అపారమైనటువంటి అనుభవం. గత కొద్ది కాలంగా వారు అసోసియేట్ ప్రొఫెసర్గా రిమ్స్లో వారు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇదే రిమ్స్లో వారు పనస పండు మధుమేహం దానిపై వారు కూలంకషంగా ఒక రిసర్చ్ 2018-19 నుంచి నాకు తెలిసి గత సంవత్సరం 2020 ఫిబ్రవరి వరకు వారు గ్రూప్స్ ఆ పనసపండు ఒకరికి లేకుండా ఇంకొకరికి చికిత్స విధానాన్ని వారు తమ పరిశోధనల ద్వారా వారు ఆ అనుభవాన్ని గణించినటువంటి అనుభవాన్ని ప్రజల ముందు వారు పెడుతూనే ఉన్నారు. కానీ అది పెద్ద ఎత్తున ప్రజల చెంతకు చేరాలనే ఒక మంచి సదుద్దేశంతోనే మనం ఈరోజు ఈ లైవ్ షోను కూడా ముందే మనం అనౌన్స్ చేసుకోవడం జరిగింది. సో వీ హ్యావ్ ఇన్వైటెడ్ డాక్టర్ ఏ గోపాల్ రావు గారు ఆఫ్టర్ హిస్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ జాక్ ఫ్రూట్ అండ్ diabetic patients. He has grouped them into two groups, one with jackfruit, the other one with something else or like a placebo, and he has found an interesting statistical therapeutic, you can say, I can always say after you hear this, you can say it is a curative data wherein these diabetic patients could overcome diabetes mellitus. So I'm going to present him. Sir, before I show something about what jackfruit is, from which family it comes, 2 words, 4 word అంటాం కదా, ముందు మాటగా 2 మాటలు చెప్పండి. ఎస్ డాక్టర్ గారు. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మేము జాక్ ఫ్రూట్ స్టడీ చేసాం సార్. ఇది జాక్ ఫ్రూట్ ఫ్లవర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ విచ్ రీప్లేసెస్ రైస్ అండ్ వీట్ ఇన్ పేషెంట్స్ హు ఆర్ హ్యావింగ్ డయాబెటీస్. ఇది మనము ఒక 3 months స్టడీ చేసాం సార్. ఇది వీ హావ్ డన్ ఫర్ 3 months ఆర్ 12 weeks. పేషెంట్స్ హు ఆర్ హ్యావింగ్ డయాబెటీస్ ఆఫ్ మోర్ దెన్ 1 year డ్యూరేషన్, సంవత్సరం కన్నా పైన ఉన్న వాళ్ళకి, ప్లస్ ఏజ్ గ్రూప్ above 18 and less than 60 years. Above 18 and less than 60 years. Yes, we have studied, we have followed for regarding the primary endpoint was fasting blood sugar, HbA1c, which is
లెస్ దెన్ 8 HbA1c ఎవరికైతే ఉందో వాళ్ళలో స్టడీ చేసాము. ప్లస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రండిల్ బ్లడ్ షుగర్, ప్లస్ కొంత లిపిడ్ ప్రొఫైల్స్ మరియు అండ్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు దిస్ హాస్ బీన్ యూస్ఫుల్. అంటే మీరు ఈ పరీక్షలు కూడా HbA1c అంటే ఏంది, అసలు ఈ పరీక్షలు ఏంటివి చెప్పే ముందు ఒక్కసారి ప్రజలకు పనస పండును చూపిస్తాను. ఎందుకంటే మీరు దేని నుంచి కలెక్ట్ చేశారు, ఏం చేశారని చెప్పడానికి వారి పరిశోధనలు కూడా పనస పండుతో మధుమేహం మాయం పరిశోధనలో తేలిందన్న శ్రీకాకుళం రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ గోపాలరావు అంతర్జాతీయ జర్నల్లోనూ ప్రచురణ జరిగింది. పచ్చి పనసకాయ పౌడర్ను రోజు భోజనంలో ఒక స్పూన్ చొప్పున 3 నెలలు, అంటే వారు చెప్తారు ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ ఇవ్వడానికి. ఇంత ప్రాచుర్యంలోకి వచ్చినా కూడా ఎందుకు ఇంకా ప్రజలు దీని పట్ల ఆసక్తి కనబరచలేదు అనే ఉద్దేశంతోనే మనం మళ్ళీ ఒకసారి ఈ లైవ్ షో పెట్టడం. వారు రెగ్యులర్గా వస్తారు, కొందరు మెసేజ్లు పంపుతూ ఉన్నారు, రెగ్యులర్గా వారిని మేము రిక్వెస్ట్ చేశాం. అంటే వారి సమయాన్ని బట్టి మనం షోను అరేంజ్ చేసుకుందాం. తన అనుభవాన్ని, జాక్ ఫ్రూట్ అంటే ఏంది, పనస పండు అంటే ఏంది, జాక్ ఫ్రూట్ అంటే దాని సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయంగా దాన్ని ఆర్టోకార్పస్ హెటెరోఫైలస్ ఆల్సో నోన్ యాజ్ జాక్ ట్రీ అని పిలువబడుతుంది. ఇట్స్ అ స్పీషీస్ ఆఫ్ ట్రీ ఇన్ ది ఫిగ్, మల్బెరీ అండ్ బ్రెడ్ ఫ్రూట్ ఫ్యామిలీ Moraceae. Its origin is in the region between the western Ghats of southern India, all of Sri Lanka and the rainforests of Malaysia. అందు గురించే వెస్టర్న్ ఘాట్స్ అంటే కేరళ నుంచి మొదలవుతుంది, కేరళ అక్కడ పక్కన తర్వాత తమిళనాడు, అక్కడ నుంచే ఈ ఛానల్ పుట్టింది కూడా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి లైవ్ ఇస్తూ ఉన్నాం. సో అక్కడ విరివిగా పెద్ద ఎత్తున పనస పండ్లు, జాక్ ఫ్రూట్ దాన్ని ఉపయోగిస్తారు వాళ్ళు నిత్యం. ఇది కూడా మనం కోస్టల్ ఆంధ్రాలో కూడా దాన్ని చూడొచ్చు. అదేవిధంగా శ్రీలంక, తర్వాత రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ మలేషియా. ఇటువంటి అరుదైనటువంటి లక్షణాలు, గుణాలు కలిగినటువంటి ఈ పనసపండు జాక్ ఫ్రూట్, such useful medicinal properties which this jackfruit has got, how is that it has been neglected? Like custard, apple, jam, guava, like many other seasonal fruits. We can say even amla, plenty of them are, but we are neglecting them. That is the reason why we have requested Dr. Garu. I just wanted to introduce this so that you will understand what this jackfruit is all about. I hope now I can request our guest of the day to continue. Yes, sir. I hope this will be very clear for the people, all those, the audience who have been watching. Yes, sir. So this is medical nutrition therapy. This is a medical nutrition therapy in addition to our oral hypoglycemic agents. Whatever, as I said, the HbA1c which is less than 8 and fasting. అంటే HbA1c అంటే ఏందో కూడా చెప్పండి డాక్టర్ గారు, వాళ్ళకి అర్థమవుతుంది జనాలకు. ఇది గ్లైకాక్సిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారండి. దిస్ ఇస్ కాల్డ్ గ్లైకాక్సిలేటెడ్ హిమోగ్లోబిన్, వేర్ this shows the average blood sugar levels in any diabetic patient. So baseline minimum should be, మామూలుగా అయితే it should be less than 6 ఉండాలా. Which is more than 6, we consider them as diabetic patients. So the uncontrolled diabetes ఉన్న వాళ్ళకి almost 11, 12, 13, 14 వరకు కూడా వెళ్ళిపోతుంది. So indicates that, so as the HbA1c increases, the patient's complications ఎక్కువ అవుతాయి. The patient diabetic complications అవి ఎక్కువ అవుతాయి. For example, eye problem రావచ్చు, cardiac problem రావచ్చు, kidney problem రావచ్చు, లేదా lipids increase అవ్వచ్చు. So he may develop all sorts of diabetic complications. So the ideal aim of treatment of diabetes is not only diabetes, not only control of blood sugar, but you have to reduce the complications. You have to decrease the complications of diabetes, or I can say you can postpone the diabetes. So the target blood sugar levels can target HbA1c should be less than 7 or ఇంకా తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో HbA1c should be less than, ఇది యాక్చువల్గా మనం ఎవ్రీ 3 months కి మనం HbA1c చేస్తుంటాం. ఎనీ డయాబెటిక్ పేషెంట్స్ కి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఎవ్రీ మంత్ చేస్తాము.
పోస్ట్ ప్రాండల్ కూడా ఎవ్రీ మంత్ చేస్తాము. అలాగే HbA1c అనేది ఎవ్రీ 3 months ఒకసారి చేస్తాం. సో ఇండికేట్స్ దట్ ఈ 3 months లో ఈ పేషెంట్స్ కి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పడం కోసం ఇది మనం గ్లైకోఆక్సిలేటెడ్ హిమోగ్లోబిన్ వి డూ ది టెస్ట్. సో మనం చేసిన స్టడీలో సో ది HbA1c విచ్ ఇస్ లెస్ దెన్ 8 మనం గమనించాలా, లెస్ దెన్ 8 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి విచ్ ఇస్ మోర్ దెన్ 6 అంటే 6 to 8 ఉన్న వాళ్ళకి మనం తీసుకున్నాం మనం స్టడీలో ఈ స్టడీలో. ఓకే, యా. నౌ అంటే స్టడీ, దీంట్లో మనకి రిజల్ట్ yeah, what is that you have studied? Now you told me the range. Above 6 is considered as diabetic. 6 to 8 madhyala you have considered them. Yeah, you took 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, right 11 ఉండొచ్చు. right okay. మనం ఎందుకంటే వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి కాబట్టి 6 to 8 మధ్యలో మీరు తీసుకున్నారు Yeah. పేషెంట్స్. అసలు ఏం చేశారు, తీసుకుంటున్నాం. ఎందుకు ఏం చేశారు మీరు, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? మనకి ఎందుకంటే రొటీన్ గా రెగ్యులర్ గా దిస్ ఇస్ ఫ్రూట్ ప్రోడక్ట్ విచ్ ఇస్ రెగ్యులర్ గా అవైలబుల్ గా అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది. సో మనం చూసాము రొటీన్ గా మనము అదర్ స్టడీస్ కూడా చేస్తున్నాం, అదర్ క్లినికల్ ట్రయల్స్, అదర్ స్టడీస్, ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ కానీ లేకపోతే యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ కానీ అన్ని చేస్తున్నాం. యాజ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఇది కూడా మనకు వచ్చింది స్టడీ చేస్తే బాగుంటది బికాస్ దిస్ ఇస్ న్యాచురల్లీ అవైలబుల్. దిస్ ఇస్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. పేషెంట్ కూడా ఏదో కెమికల్ కలిసింది, ఇది అయింది, అది అయింది అంటే కొంత పేషెంట్ కాంప్లైన్స్ బాగుంటుంది బికాస్ ఇట్ ఇస్ ఎ న్యూట్రిషన్ థెరపీ కదా. న్యూట్రిషన్ థెరపీ ప్లస్ యాంటీ డయాబెటిక్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుందని ఉద్దేశంతో మనం దీని మీద స్టడీ చేసాం. సో దీంట్లో మనం సెలెక్టెడ్ 40 పేషెంట్స్ సెలెక్ట్ చేసి 20 కింద డివైడ్ చేసాం. 20 కింద డివైడ్ చేసి దాంట్లో మనం ఏదైతే పేషెంట్స్ కి ఒక 20 పేషెంట్స్ కి జాక్ ఫ్రూట్ ఫ్లవర్ పౌడర్ ఇస్తాం, ఒక 20 మందికి ప్లాసిబో ఇస్తాం. దీంట్లో మనం చేసిన స్టడీలో 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాం, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. ఎవరికైతే మనము ఈ జాక్ ఫ్రూట్ పౌడర్ ఫ్లవర్ ఇచ్చామో వీళ్ళలో వి హావ్ ఫౌండ్ ది రిజల్ట్స్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానివ్వండి, పోస్ట్ పార్టల్ బ్లడ్ షుగర్ కానివ్వండి, లేకపోతే HbA1c కానివ్వండి, అండ్ లిపిడ్ ప్రొఫైల్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ మనకి వి హావ్ ఫౌండ్ బెటర్ రిజల్ట్స్. అంటే ఏ విధంగా మీరు దీంట్లో కంపేర్ చేస్తే ఈ గ్రూప్లో ఉన్నవారు వారికి HbA1c ఎంత ఉండింది, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ ఎంత ఉండినాయి, జాక్ ఫ్రూట్ యా ప్లీజ్. ఫాస్టింగ్ బ్లడ్ HbA1c బేస్ లైన్ ఏమో లెస్ దెన్ 8 అని చెప్పాం కదా సార్. దాంట్లో 2 weeks బేస్ లైన్ వాస్ 7.23 ఉంది ఫస్ట్ లో. ఓకే, ఆఫ్టర్ 2 weeks గివింగ్ జాక్ ఫ్రూట్ పౌడర్. ఆఫ్టర్ 12 weeks సో ఇట్ హస్ కమ్ టు 6.98 అంటే -0.25% తగ్గింది. అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వాస్ 142.85. సో ఆఫ్టర్ 12 weeks సో 113 అంటే అందులో -29.45% తగ్గింది, మిలిగ్రామ్స్ పర్ డెసిలీటర్ తగ్గింది. సో అట్ ది సేమ్ టైం పోస్ట్ పార్టల్ బ్లడ్ షుగర్ ది బేస్ లైన్ వాస్ 199.35. సో ఆఫ్టర్ 12 weeks it has come to 162.65. So these are the groups where patients where the jackfruit powder was given. అంటే మనం this is a double blind study. అంటే మనం వీళ్ళకి ఈ పౌడర్ ఇస్తాము వాళ్ళకి ఇస్తామని తెలియదు. This is the randomized and this is double blind. మనకు తెలియదు ఆ పౌడర్ ప్యాకెట్ లో ఏముంటుంది అన్నది do not know. So at the same post parental blood sugar 199 నుంచి 162 కి వచ్చింది. So almost -36.7. Whereas in the placebo group ఇందులో 8.63 తగ్గింది పోస్ట్ పార్టల్ బ్లడ్ షుగర్. జాక్ ఫ్రూట్ ఇచ్చిన దాంట్లో 36.70 వచ్చింది. ఓకే, సో there was a gross reduction in the post parental blood sugar, fasting blood sugar, post parental blood sugar, and body weight also. The ideal body weight baseline was 64.85 kilos and after 12 weeks 65.02 అంటే almost -0.17 average. And in those placebo placebo group లో
So if you go to HbA1c baseline was 7.26 and it has come to 7.25. అంటే 0.02. Hmm. 0.02. Hmm. దీంట్లో 0.25 Hmm. జాక్ ఫ్రూట్ మన జాక్ ఫ్రూట్ పౌడర్ ఉన్న దాంట్లో 0.25 వచ్చింది. ది ప్లాస్టిక్ గ్రూప్ ఇట్ వాస్ 0.02. Hmm. So at the same fasting plasma glucose 146.73. Hmm. So it has come to 130.57 అంటే minus 16.15 వచ్చింది. Whereas in the group A group అంటే minus 29.45. Here in the placebo group minus 16.5 అంటే దీంట్లో రిడక్షన్ బాగా వచ్చింది. Okay. And postprandial blood sugar was the baseline was 196.5. Hmm. So after 12 weeks it's come to 187 అంటే 8.65 minus 8.65. Whereas in the group A 36.70 వచ్చింది. Okay, wonderful. So there was loss difference in the placebo group and in the drug. వండర్ఫుల్. వాట్ ఈస్ ది ఇన్ఫరెన్స్ డ్రాన్ అవుట్ ఆఫ్ ఇట్? దీనివల్ల ఈ పరిశోధన వల్ల మీరు అపారమైనటువంటి అనుభవం ఉన్న మధుమేహ చికిత్సకుడుగా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే దిస్ ఇస్ న్యాచురల్గా అవైలబుల్ అండి. దిస్ ఇస్ న్యాచురల్లీ అవైలబుల్. ఎనీబడి కెన్ టేక్ అలాంగ్ విత్ ది ఫుడ్. మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తాము, మధ్యాహ్నం లంచ్ తీసుకుంటాం, నైట్ డిన్నర్ తీసుకుంటాం. దీంతో కూడా వేసుకోవచ్చు. దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. మనకి ఈజీగా దొరుకుతుంది. న్యాచురల్ ప్రోడక్ట్, బేసిక్గా న్యాచురల్ ప్రోడక్ట్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్. పైసలు ఖర్చు కూడా తగ్గుతాయి. ఎట్లా ఇచ్చారు మీరు పరిశోధనలో? వాళ్ళకు పౌడర్ రూపంగా ఇచ్చారా? ఎప్పుడెప్పుడు వాడడానికి ఇచ్చారు? పౌడర్ రూపంలో ఇచ్చాము. గివెన్ ఇన్ పౌడర్ రూపంలో ఇచ్చాము. 30 grams per day. You have divided them, huh? You have divided it into 15 grams. 15 grams in the morning, 15 grams in the evening. అంటే ఒక స్పూన్, ఒక స్పూన్ which is 15 grams. This powder can be mixed with the food. For example, మనం ఇడ్లీ తీసుకుంటాం, ఇడ్లీలోనే పౌడర్ వేసుకోవచ్చు. చపాతీ తీసుకుంటాం, చపాతీలోనే మిక్స్ చేసుకోవచ్చు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 15 grams in the morning, 15 grams in the night. అంటే మనం తినే ఆహారంతోనే మిక్స్ చేసుకొని తినేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైస్ తింటాం అనుకోండి, రైస్ లో మిక్స్ చేసుకోవచ్చు. అలాగే చపాతీలో మిక్స్ చేసుకోవచ్చు. మీరు ఎట్లా ఇచ్చారు అక్కడ? మీరు ఏ విధంగా ఇచ్చారు అక్కడ? మేము కూడా అట్లా ఇచ్చాము సార్. మనము యూజువల్ గా ఇది ప్యాకెట్స్ ఇచ్చాము. ప్యాకెట్స్ ఇచ్చిన తర్వాత మనకి సెపరేట్ గా డయాబెటిక్ మానిటరింగ్ సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్ వాడు పేషెంట్ కి పెట్టేస్తాం. సెన్సార్స్ మనం ఎవరైతే స్టడీ చేస్తామో వాళ్ళకి సెన్సార్స్ బాడీలో అంటించేస్తాం. ఓకే, సెన్సార్స్ పెడతాము. సెన్సార్స్ పెట్టి దట్ ఈస్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్స్ దాంట్లో రికార్డ్ అయిపోతుంది. ఆ సెన్సార్ లో మనకి 3 months వరకు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్ని రికార్డ్ అయిపోతుంది. కంటిన్యూస్ గా రికార్డ్ అయిపోతుంది. వీళ్ళకి ఇచ్చాము, వాళ్ళకి కూడా ఇచ్చాము. ఇచ్చి దాని మీద డేటా తీస్తాం. సో ఎవ్రీథింగ్ సైంటిఫిక్. అన్ని సైంటిఫిక్ సార్. అది వాళ్ళ హాస్పిటల్లోనా? వాళ్ళు is it in the hospital you have done, or else they were allowed to go home and they do everything? వాళ్ళు ఏ పనులైనా చేసుకునే విధంగా అలా పని చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళి పని చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటికి వెళ్ళి మామూలుగా రెగ్యులర్ దే ఆర్ నాట్ హాస్పిటలైజ్డ్. హాస్పిటలైజేషన్ అవసరం లేదు. రెగ్యులర్ లైఫ్ they were leading. రెగ్యులర్ లైఫ్ దే ఆర్ లీడింగ్. ఓకే, ఎందుకంటే అది ఇందులో ఒకటంటే యా మనకి మరి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి మనం స్టడీ చేయలేదు. డయాబెటిక్ కాంప్లికేషన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, స్ట్రోక్, కార్డియాక్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ లో మనం ఈ స్టడీ చేయలేదు. పేషెంట్స్ ఆర్ హావింగ్ ట్యూబర్క్లోసిస్, ప్రెగ్నెంట్ లేడీస్ వి ఆర్ నాట్ డన్. ఓకే, బట్ బేస్డ్ అంటే యూజువల్ గా జెస్టేషనల్ డయాబెటిస్ అంటే దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్. ఇన్సులిన్ జెస్టేషన్ ప్రెగ్నెన్సీ అప్పుడు వస్తుంది. ఈ పేషెంట్స్ మనం ఎక్స్క్లూడ్ చేసి we are not done in ladies, pregnant ladies. దీంట్లో ఇప్పుడు మీరు చేసిన దాంట్లో మగ ఆడ ఇద్దరు ఉన్నారు కదా, మేల్ అండ్ ఫీమేల్స్ వర్ దేర్? అందరూ ఉన్నారు సార్. బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్. మీరు చెప్పినట్టు 19 to 60 years. 19 to 60 years. And they were all on diabetic drugs before you started this research. They are all on diabetic drugs. Was it insulin or only diabetic tablets?
Insulin patients who are having insulin, taking insulin, they are also excluded. ఓకే. అంటే ఇన్సులిన్ అంటే ఇట్ ఇస్ ఏ క్రానిక్ ఉంటేనే ఇన్సులిన్ వాడతారు సార్. అంటే ఈ రోజుడే ఫ్యాషన్ అయిపోయింది కదా, ఈ రోజుడే ఫ్యాషన్ అయింది కదా. యా యా కార్డియాక్ అప్పుడు ఇన్సులిన్ మీరు అన్నారనుకోండి దే డోంట్ కమ్, డాక్టర్ని కన్సల్ట్ చేయరు, అసలు ఇన్సులిన్ కూడా వాడరు. ఇన్సులిన్ అనేటప్పటికి దే హ్యావ్ దట్ ఫియర్ దట్ అయ్యో ఇన్సులిన్ అయితే మనకి ఇదే లైఫ్, ఇదే లాస్ట్, దీని తర్వాత ఇంకేం లేవు కదా, ఇన్సులిన్ వాడుకుంటే మంచిది కదండి అని దే స్టాప్ గోయింగ్ టు ది డాక్టర్ ఆర్ దే స్టాప్ యూజింగ్ ఇన్సులిన్. ఇన్సులిన్ వాడరు, అట్ ద సేమ్ టైం టాబ్లెట్స్ కూడా వాడడం మానేస్తారు. దిస్ ఇస్ ది ప్రాబ్లం. ఎందుకంటే అడెరెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అండి. అడెరెన్స్ ఆర్ కాంప్లియన్స్. కాంప్లియన్స్ అంటే మనం ఒక మందు రాస్తే అది వాడగలిగేటట్టు ఉండాలి పేషెంట్. అంటే మన పేషెంట్ షుడ్ స్టిక్ ఆన్ టు దట్ మెడికేషన్. కాంప్లియన్స్ ఆర్ అడెరెన్స్ టు మెడికల్ ట్రీట్మెంట్. Right, adherence or compliance. So like this, you 3 months you have studied them, right sir? 12 weeks. అవును సార్. Now how are they now? ఇప్పుడు ఎట్లా ఉన్నారు వాళ్ళు? 12 weeks తర్వాత ఫాలో అప్ మన రాలేదు సార్. ఫాలో అప్కి మీ దగ్గర రాలేదు? రావాలి మరి. అవును రాలేదు, అంటే కోవిడ్ కదా సార్. అంటే ఎప్పుడు కొంతమంది కూడా రాలేదా మళ్ళీ తర్వాత? మనం చేసిన స్టడీ 12 weeks తర్వాత మరి మనం వి ఆల్సో ఫాలో అప్ మనం చేయలేదు, ఫాలో రాలేదు. సో అంటే వాళ్ళందరూ ఇప్పుడు దీని మీదనే ఉంటారు కదా, ఎట్లాగో జాక్ పౌడర్ అలవాటు పడి జాక్ పౌడర్ ఆబ్వియస్లీ వాడుతుంటారు. ఆబ్వియస్లీ జాక్ పౌడర్ వాడుతుంటారు. నౌ ఇప్పుడు చెప్పండి, పనసపండు జాక్ ఫ్రూట్, వై డిడ్ యూ సెలెక్ట్ జాక్ ఫ్రూట్ అండ్ వాట్ వర్ ది ఇంగ్రీడియంట్స్ యూస్డ్? దాంట్లో ఏ భాగాలు వాడారు, దాన్ని ఎందుకు వాడారు, పనసపండుని ఎందుకు మీరు వాడారు? జాక్ ఫ్రూట్ అంటే పనస పండు అంటే మామూలుగా ఇప్పుడు ఇంగ్లీష్ లో జాక్ ఫ్రూట్ అని ఉంటుంది, తెలుగు భాషలో మనకి జాక్ ఫ్రూట్ పనస కాయ ఉంటుంది, పనస పండు ఉంటుంది. యూజువల్ గా పనస పండు అంటే స్వీట్. స్వీట్ కంటే ఇట్ కంటైన్స్ మోర్ ఆఫ్ క్యాలరీస్. షుగర్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది. సో ఐడియల్లీ మనం యూజ్ చేస్తాం అన్రైప్డ్ ఫ్రూట్. ఇట్స్ కాల్డ్ అన్రైప్డ్ ఫ్రూట్. జాక్ ఫ్రూట్ అంటే ఫ్రూటే అనుకుంటారు అందరు, కానీ పనస కాయ. అన్రైప్డ్ ఫ్రూట్ అంటే కాయ మనం వాడి అది అంటే వైట్ గా ఉంటుంది కదా సార్, పనసకాయ వైట్ ఉంటుంది కదా, దాన్ని మనం పౌడర్ చేసి వాడతాం. ఇది ద పేటెంట్ ప్రోడక్ట్. ఈ పేటెంట్ ప్రోడక్ట్ హౌ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ అనేది మనం రివీల్ చేయకూడదు. It contains more of fiber, it contains more of fiber, it contains more of vitamins, it contains more of proteins and less carbohydrate. పనస కాయతో కాయ అంటే లోపల మనకి తొన ఉంటుంది కదా సార్, తొన లోపడంతా పండు అయితేనేమో పచ్చగా అవుతుంది, పండు అయితేనేమో పచ్చగా ఉంటుంది, కాయ ఉన్నప్పుడు తెల్లగా ఉంటుంది, లోపల తెల్లగా ఉంటుంది. అన్రైప్ ఫ్రూటే మనం వాడతాం. ఆ సీడ్ కాదు, పనస తొన 100 పండని పనస తొనని మనం వాడతాం. మామూలుగా యూజువల్గా అయితే మామూలుగా కాయ అన్నప్పుడు కూడా రెగ్యులర్ గా కర్రీస్ కూడా వాడతారు. కేరళలో ఎక్కువ వాడతారు అది. కేరళలో దే యూజ్ ఇట్ యాజ్ ఎ కర్రీ. ఏజెన్సీ ఏరియాలో హియర్ ఆల్సో ఏజెన్సీ ఏరియాస్ ట్రాక్స్ ఆఫ్ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఏరియాస్ కొండ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా ఈస్టర్న్ ఘాట్స్ లో కూడా యూ ఫైండ్ జాక్ ఫ్రూట్. ఇప్పుడంతా గ్రీనరీ పోయింది కానీ బట్ ఐడియలీ జాక్ ఫ్రూట్ కాకుండా ఆ గ్రీన్ టైప్ లేతగా ఉన్నవి యూజువల్ గా చాపింగ్ చేసి మనము యూజువల్ గా పీపుల్ తింటారు, బాగానే తింటారు. సీడ్స్ ఆల్సో కెన్ బి మేడ్ ఇంటూ కర్రీ. పనస తొన తినేస్తాం, తినేసిన తర్వాత లోపల పిక్ ఉంటుంది, పిక్ అని కాల్చుకొని తినొచ్చు, ఉడకపెట్టుకొని తినొచ్చు, కర్రీలా కూడా చేసుకో. మేము చిన్నప్పుడు మేము సీడ్స్ ని తినేవాళ్ళం. తొన మామూలుగా స్వీట్ గా ఉంటుంది. సో ఐడియలీ వీ డోంట్ అడ్వైజ్ డయాబెటిక్ పేషెంట్ లో అడ్వైజ్ చేయాలి. పనస తొన ఏదైతే తెల్లగా ఉంటుందో దాన్ని పౌడర్ చేసి అదే కేరళలో కూడా వి సీ డిఫరెంట్ ఫ్రూట్స్. ఎల్లో ఉంటుంది, ఫ్రూట్ ఉంటుంది, వైట్ ఏమో దే యూజ్ ఇట్ ఫర్ కర్రీస్ అండ్ పైన దాన్ని కట్ చేసి పసుపులో వేసి చిప్స్ లాగా కూడా వాడతారు. దాన్ని చిప్స్ లా కూడా మనకు వాడుతుంది, మనకు అవైలబిలిటీ ఉంటుంది సార్. చిప్స్ లా కూడా మనకి హాట్ చిప్స్ వీటిలో చిప్స్ లా కూడా మనకి డైరెక్ట్ తినేయచ్చు. Why did you say చిప్స్ లాగా మీరు ఫ్రై చేసిన దానిలో న్యూట్రిషన్స్ వాల్యూస్ ఏముంటాయి సార్?
ఏదో టైం పాస్ తినడం తప్పితే Hmm. దానిలో ఫ్రై చేస్తే న్యూట్రిషన్ వాల్యూ ఉండదు కదా. బాయిల్డే తినాలంట, బాయిల్డ్ లేకపోతే పౌడర్ ఫామ్, రా ఫామ్. బాయిల్డ్ పౌడర్ చేసి పౌడర్ చేసి తింటే అంటే మీరు దీనికి వై డిడ్ యూ కమ్ టు దిస్ జాక్ ఫ్రూట్ సార్? వాట్ మేడ్ యూ టు అసలు? ఇది యాక్చువల్ గా కేరళ నుంచి స్టార్ట్ అయింది సార్. కేరళలో Hmm. రొటీన్ గా అదే మామూలుగా ఫుడ్ తింటుంటారు. Hmm. ఒక అతనికి ఇదివరకు ఎప్పుడో ఇది తీసుకున్నాక ఈ హ్యాడ్ సివియర్ హైపోగ్లైసిమిక్ ఎఫెక్ట్స్. ఇన్సులిన్ వాడుతాడు, ఈజ్ డయాబెటిక్ పేషెంట్. Hmm. ఇన్సులిన్ కూడా వాడుతున్నాడు ఆయన. Hmm. ఇది కూడా వేసిన తర్వాత ఈ హ్యాడ్ సివియర్ హైపోగ్లైసిమిక్ ఎపిసోడ్స్ వచ్చాయి. Hmm. సో హైపోగ్లైసిమిక్ ఎపిసోడ్స్ రావడంతోనే సరే దీంతో యాంటీ డయాబెటిక్ ఎఫెక్ట్ ఉందనే ఉద్దేశంతో Hmm. మనం చేయడం జరిగింది. Hmm. దీన్ని యాక్చువల్ గా Hmm. మేము రొటీన్ గా మనం డ్రగ్ ట్రయల్స్ అవి చేస్తుంటాం కదా సార్. అవును. ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ కానీ యాంటీ డయాబెటిక్ కాబట్టి ఇది కూడా మనకి ట్రయల్ వచ్చింది. ట్రయల్ చేసాం. ట్రయల్ చేసి మనం పబ్లిష్ రిజల్ట్స్ మాకు బాగా వచ్చాయి. Where did you publish, sir, all these results? ఈ న్యూట్రిషన్ డయాబెటిస్ న్యూట్రిషన్ నేచర్ జర్నల్ అని Hmm. జర్నల్ వచ్చింది. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ 2020లోని ఏడిఏ మీటింగ్ అయింది, చికాగోలో అయింది. Hmm. అక్కడ పోస్ట్ ప్రెజెంటేషన్ కూడా అయింది. Who presented, sir, అక్కడ? ఇది మనకి జేమ్స్ ఉన్నికృష్ణన్ అండ్ పోస్ట్ ప్రెజెంటేషన్ Hmm. జేమ్స్ జోసెఫ్ అని Hmm. ఆయన ప్రెజెంట్. So they have all presented. So now it is all on the record. Mali, after this presentation, why do you think it has not become popular? And as you rightly said, it has got nutritional value and no side effects. అంటే పబ్లిక్ కి తెలియాలి సార్ యూజ్ కాదని. No, because you got enormous experience, so that's why I'm trying to. మీలాంటి వాళ్ళు హైలైట్ చేయాలి సార్. హైలైట్ పబ్లిక్ చేసి గవర్నమెంట్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అండ్ ఎందుకంటే చేస్తే డెఫినెట్ గా బాగుంటుంది. Hmm. రూట్ హ్యాబిట్స్ అనేటప్పటికి చాలా మంది పేషెంట్స్ దే హ్యావ్ నా 20 years ఎక్స్పీరియన్స్ లో వాళ్ళకి ఏంటంటే టాబ్లెట్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇబ్బంది అవుతుంది, ఇన్ని టాబ్లెట్స్ అంటారు. 1, 2, 3, 4 డయాబెటిక్ పేషెంట్స్ అంటే ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6 కాంప్లికేషన్స్ మినిమం 10-12 ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్ లో ఆడు చూడగానే ఫ్రస్ట్రేట్ అయిపోతాడు, ఇన్ని మాత్రలు మింగాలా అంటాడు. Hmm. Hmm. సో అట్లీస్ట్ మనం ఇది వాడగలిగితే Hmm. ఒక 2-3 years వీ కెన్ పోస్ట్పోన్. Okay. 3 years పోస్ట్పోన్ చేస్తే ఆడికి హ్యాపీ కదా. Wonderful. Then 4 years the lipid profile, amen, sir. You mentioned about lipid profile also. I forgot to లిపిడ్ ask. ప్రొఫైల్ కూడా వచ్చింది. లిపిడ్ ప్రొఫైల్ కూడా దేర్ వాజ్ గ్రాస్ రిడక్షన్ ఇన్ ది కొలెస్ట్రాల్ లెవెల్స్. బేస్ లైన్ 184 తీసాం మనం. Hmm. థెరపీ తర్వాత 178 కి వచ్చింది. Hmm. 178. Hmm. 178. Hmm. అలాగే హెచ్డిఎల్ లెవెల్స్, హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, Hmm. 40 నుంచి 43 కి వచ్చింది. Hmm. అట్లాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 131 నుంచి బేస్ లైన్ వాజ్ 137. Hmm. ట్రైగ్లిజరైడ్స్ కూడా బేస్ లైన్ 134 నుంచి 132 కి వచ్చింది. Hmm. సో వీ హ్యాడ్ లిపిడ్ ప్రొఫైల్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంది. So it has got effect ఈ on. స్టడీస్ కూడా ఉండవు. Hmm. సో ఇట్ హస్ గాట్ ఎఫెక్ట్ ఇన్ HbA1c, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రంటల్ బ్లడ్ షుగర్, ది బాడీ మాస్ ఇండెక్స్, అట్ ది సేమ్ టైం లిపిడ్ ప్రొఫైల్. Hmm. So BMI, సీరం కొలెస్ట్రాల్, there was change. కొలెస్ట్రాల్, There were changes in BMI also. బిఎంఐ అంటే స్లైట్ రిడక్షన్ ఇన్ వెయిట్ వచ్చింది సార్, అది గ్రాస్ లేదు. Hmm. And was there any strict? 64, There was no 64 strict. to 65 వచ్చింది సార్. Right. There was no strict dietary compliance కదా. ఇదే తినాలి, ఇది తినకూడదు అని అట్లా ఏం లేదు కదా. You have allowed them to be on their own. వి హావ్ అలర్ట్ దెమ్ టు రెగ్యులర్ ఫుడ్ ఏది తీసుకుంటారో తీసుకోమని, అంటే రైస్ క్వాంటిటీ తగ్గించమని చెప్పాను ఆఫీస్. Okay, but not strict dietary regimen was followed. ఇన్ జనరల్ గా అందరికి ఎలా చెప్తామో అలాగే చెప్తాం. Okay. So they were allowed to eat regular food at home and they were doing their work, job, everything. యా So in Yeah. spite of that, you have found these interesting changes. యా And because this jackfruit has got no side effects.
So that has also come to their rescue. Yeah. Now what do you suggest? Side effects లేవు సార్. Side effects leave. Yeah. Then in Side spite, effects మనకి ఒక పేషెంట్ లో కూడా we have not reported. wonderful. We have not come across that. బికాస్ మిగతా దానిలో గ్యాస్ట్రైటిస్ కానీ అవన్నీ వస్తుంటాయి కాబట్టి మిగతా డ్రగ్స్. ఇవన్నీ వస్తాయి. మనం తినే ఫుడ్ తోనే మనం స్టడీలో కూడా మనకి ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు సార్. స్టడీలో దేర్ నో సైడ్ ఎఫెక్ట్స్. న్యూట్రిషనల్ ప్రోడక్ట్ కదా సార్, ఇది న్యూట్రిషనల్ థెరపీ అంతే. మనం జాక్ ఫ్రూట్ మనం ఎలా తింటామో అదే సేమ్. మళ్ళీ రిమ్స్ కాకినాడ కానీ మీరు కానీ ఆర్ యూ గోయింగ్ టు పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్? డెఫినెట్ గా చేస్తాం సార్. డెఫినెట్ గా వీళ్ళు అడ్వైజ్ పేషెంట్స్. నాకు ఆ మధ్య పిఓ గారు ఫోన్ చేసి అడిగారు, కానీ మరి వర్కౌట్ అవుతాయి సార్. అది ప్రాజెక్ట్ ఆఫీసర్ పిఓ మాస్ ప్రాజెక్ట్ ఇమీడియట్ గా మనం పబ్లిష్ అయిన తర్వాత ఈ కాల్ ని మనం చేయొచ్చా చేయకూడదా, తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు చేంజ్ అయిపోయారు. So because you have presented all these papers are there in the now international domain, international journals కూడా it has been published. Why do you think there is a lukewarm response from governments? మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఓన్ హాస్పిటల్ రిమ్స్ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఏ సపరేట్, రిమ్స్ కాకినాడ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఏ సపరేట్ ట్రీట్మెంట్ బై జాక్ ఫ్రూట్ అని పెట్టాల్సింది కదా. ఎందుకు చేయలేకపోయింది అంటున్నాను నేను. ఐఎమ్ జస్ట్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. ఎందుకు చేయలేకపోయింది అంటారు? పెట్టాలి సార్, పెడితే మంచిదే కదా సార్. ఇలాంటి వాళ్ళు అడగాలి గట్టిగా. నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఇది లైవ్ షో ప్రపంచమంతా చూస్తుంది. నా వరల్డ్ ఈస్ వాచింగ్. వెన్ సచ్ ఎ న్యాచురల్ ఫ్రూట్, న్యాచురల్ ఇంగ్రీడియంట్, having nutritional value, if it is going to come good for diabetic patients, why it is not being suggested or advised by research, as a researcher, by hospitals or governments? That beats my intelligence. See, we are using untested, under trial vaccines. Definitely it has to be reached to the public. We have to create awareness among the public. So దీనికి we should have support from everybody. మన వాళ్ళు సపోర్ట్ చేయాలా, డాక్టర్ సపోర్ట్ చేయాలా, బేసిక్ గా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలా, అందరు సపోర్ట్ చేస్తేనే అవుతుంది సార్. ఇండివిజువల్ గా వన్ మ్యాన్ కెనాట్ రన్ ది షో. But still, Anand, This has to be done as a team work. This has to be done as a team work. should be as a team. గవర్నమెంట్ బేసిక్ గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే అవుతుంది. ఇండివిజువల్ గా చేయాలంటే మనకు అవ్వదు సార్. ఇప్పుడు ఆనందయ్య ఆయుర్వేద కరోనా మెడిసిన్ took birth in Nellore. Now even AP High Court passed, allowed 4 variants. ఇది ఇంకా God knows why it has been put on hold. Ayush also cleared, but Ayush doesn't take the responsibility. Now don't you think Ayush and all these people should come forward this, because jackfruit is our native fruit కదండి. అదర్వైజ్ ఇది కూడా రేపు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇది కూడా ఎవరైనా తీసుకపోతే కష్టం కదా. అవును. కేరళలో is there any research going on this in Kerala at least? కేరళలో ఎక్కడ లేదు సార్ ఇది రీసెర్చ్. అంటే డైట్ మామూలుగా తీసుకుంటారు కానీ ఇప్పుడు వరకు కేరళలో కాదు సార్, ఇండియాలోనే ఎక్కడ స్టడీ చేయలేదు. ఇండియాలోనే ఎక్కడ ఈ స్టడీ క్లినికల్ ట్రయల్స్ కానీ క్లినికల్ స్టడీ చేయలేదు. మామూలుగా రొటీన్ గా అందరు తినేస్తున్నారు, చేస్తున్నారు, కానీ స్టడీ చేయడం ఇండియాలో ఫస్ట్ ఇది. రిమ్స్ కాకినాడ, వండర్ఫుల్. రిమ్స్ శ్రీకాకుళంలో Sorry, RIMS. ఫస్ట్ టైం అండ్ ది ఓన్లీ స్టడీ విచ్ హస్ బీన్ డన్. అది ఇంకెవరు చేయలేదు సార్, స్టడీ ఎవరు చేయలేదు. Hats off to RIMS Srikakulam and Dr. A. Gopal Rao garu. The clinical studies were done. Wonderful. And I only hope, I am requesting through this live show, RIMS Srikakulam, come forward. I am ready to host you. Every week or 10 days we will host. You call the patients, all those findings, I don't mind, because health is wealth. Health is wealth. Every week or every 10 days, if you want, you can come on live. At least you are happy, no? I am connecting you from wherever you are. I need not send you any camera. You need not come to the studio. From your home comforts, you are speaking. Yeah. Like that, I am appealing through you to RIMS Srikakulam to start a separate treatment based on jackfruit research. Give them only that powder, and every 10 days, 15 days, let us call for a live show. I am ready to host it from where you are sitting. That would be better, sir, so that we will sensitize people. Such a natural fruit,
natural fruit out of your own experience. You have done clinical trials. It beats my intelligence why Andhra Pradesh government, or for that matter Telangana government, Kerala government, from where the jackfruits are exported in, why Kerala government, or for that matter Ayush, or for that matter Indian government is silent on this such a big thing. For everything they say underlying cause diabetes, comorbidity in corona, diabetes. When such wonderful cure is available in the form of jackfruit, available in Western Ghats, all along now he says even Eastern Ghats it is there, why is that government still silent? And I do not understand why international agencies are silent in spite of being published in Nature journal. Right, sir? Is it Nature journal? Nature journal, sir. నేచర్ జర్నల్, ఆఫ్టర్ పబ్లిషింగ్ ఇన్ నేచర్ జర్నల్, ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం పాటిస్తూ ఉన్నాయి? కేరళ ఎక్కడైతే పనసపండు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తారో, కేరళ దే కాల్ ఇట్ యాజ్ చెక్క ఫ్రూట్, చెక్క ఫలం అంటారు అక్కడ. వై దే ఆర్ సైలెంట్? బీట్స్ మై ఇంటెలిజెన్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు మౌనంగా ఉంది? కేంద్ర ప్రభుత్వం పనస ద్వారా మధుమేహానికి చికిత్స ఉందని వారు తమ శాస్త్రీయ పరిశోధనల ద్వారా డాక్టర్ ఏ గోపాలరావు గారు రిమ్స్ శ్రీకాకుళం హాస్పిటల్లో ఈ పరిశోధనలు జరిపి 3 నెలలు 4 వారాల 12 వారాల పరిశోధన తదనంతరం పనస పండు పౌడర్ కాయ ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది అనే విశ్లేషణకు వారు వచ్చిన తర్వాత కూడా మధుమేహం బారిన పడినటువంటి ప్రజలు ఎందుకు దీన్ని మౌనంగా చూస్తూ ఉన్నారు తప్ప స్వీకరించి మీరు ఎందుకు తీసుకోవడం లేదు? సైడ్ ఎఫెక్ట్స్ లేవు, న్యూట్రిషనల్ వాల్యూ ఉన్నది దీంట్లో, పౌష్టిక గుణాలు ఉన్నటువంటి పనస, న్యూట్రిషనల్ వాల్యూస్ ఆర్ వెరీ మచ్ దేర్ ఇన్ జాక్ ఫ్రూట్, నో సైడ్ ఎఫెక్ట్స్. When such is the case, why this has not become popular? Like Anandaya Ayurveda Corona medicine, even is this also being suppressed? Even pharmacy and insurance, they are not showing any interest. Why? That beats my intelligence. That is $1 million question. That is why we wanted to do this show. Out of your experience, what is that you will advise people as well as governments, Gopal Rao garu? పబ్లిక్ లోకి వెళ్ళాలి సార్ బాగా. యూ హావ్ టు క్రియేట్ అవేర్నెస్ దట్ జాక్ ఫ్రూట్ మనకు న్యాచురల్ దొరుకుతుంది, న్యాచురల్ అవైలబుల్ ఉంటుంది. ఇట్స్ ఎ న్యూట్రిషనల్ థెరపీ, లెస్ సైడ్ ఎఫెక్ట్స్. మెయిన్ అడ్వాంటేజ్ ఇది, నో సైడ్ ఎఫెక్ట్స్, ఈజీలీ అవైలబుల్, నో కాంప్లికేషన్స్. గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. And all those who have patent rights, don't you think even they should come forward in a much better way, so that this will not be? Definitely, they are ready to come. Kani funding is a problem. You invite them. They are ready to sir radaniki, kani funding is a big problem. No, what I tell you is next study ఇంకా ఎక్కువ నెంబర్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఎక్కువ నెంబర్, మోర్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చేయడానికి, స్టడీ చేయడానికి they are prepared. కానీ మనకి funding is important. But let RIMS Srikakulam come forward. We will appeal to Andhra Pradesh government now. What is there? Even central government, it is going to be a big study kadandi. India can lead the world in diabetes, as they have missed chance to lead the world in corona through Anandaya's Ayurveda Corona medicine or naturopathy. See, all that we call massage, that heat and touch, which was there in our tradition, they got Nobel Prize with some receptors. What are we doing? Everything is there here. We are keeping silent. It will go away from us. Don't you think? They should come forward. And I want even Srikakulam RIMS, because already you have started something, and all those people who are having patency on this. మీరు ఎవరు చెప్పారు కదా, ఉన్ని కృష్ణన్ అండ్ ఎవరు వారు ఇంకోరు, I appeal to them. James Joseph, come forward. We will do live shows regularly, sensitize people, because this link can be shared across the spectrum, so that everyone will watch and they will come forward. Let us do more shows like this, and I only hope
because of your rich experience, Dr. Garu, I'm thanking you once again. I thank RIMS Srikakulam from the bottom of my heart, and all those Mr. Unni Krishna and James Joseph who has at least come forward to stake claims that a natural fruit like jackfruit has got medicinal properties, which is also a nutritional, full of nutritional properties that will help people to recover from diabetes mellitus, HbA1c till 8, up till 8 level, age group 19 to 60. They have gone for these trials in Srikakulam RIMS under the care of Dr. A. Gopal Rao Garu, under the supervision or under the medical advisability and supervision. And the interesting point, అన్నిటికన్నా ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే they were allowed to go home, lead normal life, no dietary restrictions other than what they were already following. They were not using any other diabetic drug during this trial period. That is the million dollar question. So much of curative property in this fruit. As he rightly said, in the raw fruit, when such is the case, Kerala, they have got different varieties of jackfruits. One, as he rightly said, raw fruit for curries. The seeds also, they boil it and they prepare a curry. And such wonderful fruit. And then other yellow fruit, which is eaten as a normal fruit also. So he clearly says vitamins are there, minerals are also there, kada? మీరు అన్నది proteins, and then minerals are there, proteins, and then the best aspect, fiber, high fiber content, and naturally low calories, high fiber content, low calories, natural diabetic curing properties. మధుమేహాన్ని చికిత్సించేటువంటి మంచి గుణాలు, పౌష్టిక ఆహార గుణాలు, పీచు అంటాం మనం, ఫైబర్, పెద్ద ఎత్తున పీచు ఉన్నటువంటి పనస పండు, పనస కాయను, మన దగ్గర విరివిగా లభిస్తున్న పనస కాయను మనము, ఔషధ గుణాలు ఉన్నటువంటి పనస కాయను ఎందుకు మనం ఇంకా స్వీకరించడం లేదు? మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆలోచన చేయండి. మీ ముంగిటనే పనస కాయ పండు, ఆ ఔషధ గుణాలు ఉన్నటువంటి పనస కాయ పండును ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. డాక్టర్ ఏ గోపాలరావు గారి నంబర్ కూడా, మీకు మొబైల్ నంబర్ కూడా ఇప్పుడు చెప్పిస్తాను. మీరు వారిని కూడా కాంటాక్ట్ చేయొచ్చు, నాకు కూడా కాంటాక్ట్ చేయొచ్చు, నేను వారితో టచ్లోకి వస్తాను. మీరు మీ ఇంటి పట్టునే ఉండి మీరు మామూలుగా చేసుకునేటువంటి పనులు చేసుకుంటూనే దీని ద్వారా బయటపడవచ్చు. అండ్ వెరీ క్లియర్లీ స్టేటింగ్ నో కాంప్లికేషన్స్. ది బెస్ట్ ఆస్పెక్ట్, డయాబెటీస్ అనగానే, కరోనా అనగానే ప్రీమార్బిడిటీ డయాబెటీస్. నౌ హియర్ ఈజ్ వెరీ క్లియర్లీ స్టేటింగ్ ఆఫ్టర్ యూజింగ్ జాక్ ఫ్రూట్ పౌడర్, no side effects, no complications. What else you want? We have been shouting from the rooftop, our sun, not just vitamin D, natural energy, yoga, all good exercises, and then stress-free life, Indianism, Indian life. Everything is there. Now top with that, the raw jackfruit powder, which they have already experimented. It's a clinical, scientific, logical conclusion that it has, this powder is doing wonders. They have tested in the age group of 19 to 60. What else you need? So kindly, at least now, I request humbly all the state and central governments, Kerala government, wake up. This is more available in your state. Should we export such big potential fruit or raw fruit which has got absolute medicinal properties to cure diabetes mellitus, and it is also of nutritional value? A traditional fruit called chekka phalam in Malayalam, in Kerala. Why Kerala government is silent? For that matter, why Andhra Pradesh government is also silent? For that matter, why Indian government is also silent? And also Ayush, what are you doing? And what about naturopathy? Come forward. All Indians, wake up before it is too late, before you are categorized as diabetic. Here is a wonder, raw jackfruit powder doing wonderful things scientifically,
logically evaluated by none other than RIMS Srikakulam under the supervisory care of Dr. A. Gopal Rao Garu, who is himself a general medicine physician, diabetic specialist. He has got rich experience in treating such type of patients. He very categorically, very clearly on live states there is no complication. The best part is we have been shouting from the rooftop, any treatment or prevention should never be more harmful or dangerous than the original disease itself. Now here is a fruit, raw fruit, jackfruit, which is exhibiting all those wonderful properties. To cure diabetes mellitus, let us say this is India. India should lead the world to confront diabetes, a systemic disorder, through jackfruit. As India has already missed, we have been shouting again, Anandaya Ayurveda Corona medicine, naturopathy, Kadar millets therapy, nice therapy, so many things are there. It could lead the world. Now here is another wonder therapy, jackfruit. At least now Indian government, state governments will wake up. Before that, I want all people and citizens of India, wake up. If governments are not coming to our rescue, come on, let us take it into our hands. Let us become sensitive. Let us become more informed and let us start curing ourselves. So I always say prevention is better than cure. Don't fall into that category to become diabetes mellitus. But at the same time, you have a wonderful fruit, raw fruit of jackfruit. Use it and also start speaking about jackfruit. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి విన్నపం, అన్నీ మన దగ్గర ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాకపోతే మనము ప్రజలము, నాగరికులు మనము, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనమే రాజ్యాంగ వ్యవస్థ. ఇండియా ఈజ్ అ డిఫరెంట్ కంట్రీ, ఇట్స్ అ రిపబ్లిక్. వీ అవర్ సెల్స్ ఆర్ ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. If state and central governments are silent, they are doing sleepwalking, let us take it. Let us speak about jackfruit. Wherever you go, say, hey, here is a raw jackfruit powder which can be used for diabetes mellitus. Already research has been done in RIMS Srikakulam. Come on, let us adopt it. Start speaking, no complications. And they were not at all on any other drug except this powder, giving such wonderful results. Come on, let us speak. From today onwards, adopt jackfruit, panasapandu dwara madhumeham dooram. Jackfruit will cure diabetes. So with this, before I will ask our guest to sum it up, oka line lo cheppandi, what is that you would like to convey to our people, the audience? Diabetes is a silent disease. It is a chronic disease. It can be treatable. It is a preventable disease. So we have to treat the complications. Diabetes itself కాకుండా we have to treat the diabetic complications. Diabetic kidney disease రావచ్చు, diabetes retinopathy రావచ్చు, diabetes nephropathy రావచ్చు, diabetic neuropathy రావచ్చు. So our aim is to treat the preventions, to treat the complications of diabetes. Rather than treating diabetes, we should aim at preventing the complications. To lead a better life, to have a better quality of life. So this can be treated by lifestyle modification, by oral drugs, oral hypoglycemic agents, or by insulins. So our aim is to prevent the complications or postpone the complications. మన కాంప్లికేషన్స్ ని we have to, ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇది కాక ఒక 5 years తర్వాత, లేకపోతే ఇంకొక 10 years తర్వాత పోస్ట్పోన్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సో డయాబెటీస్ అనేది ఇట్స్ క్రానిక్ డిజీజ్, ఇట్స్ సైలెంట్ డిజీజ్. చాలా మందికి తెలీదు నాకు డయాబెటీస్, అన్లెస్ అండ్ అదర్వైజ్ దే డూ ది బ్లడ్ టెస్ట్, వాళ్ళకి డయాబెటీస్ ఉందనేది తెలియదు. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎర్లీ స్టార్టింగ్ ఆఫ్ మెడికేషన్, అంటే న్యాచురల్ గా అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం, యోగా చేయడం, స్ట్రెస్ రిలీజ్ చేసి మెడిటేషన్ చేయడం,
these are also part of treatment. And diet therapy or oral hypoglycemic agents or followed by insulin. So these are the modes of treatment of diabetes. Now come to your research. So already చెప్పిందే కదండి You end with the research. naturally available product, natural గా మనకు అవైలబుల్ ఉంటుంది. ఈజీగా మనం తినే ఆహారంలోనే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈజీగా తీసుకోవచ్చు. ఇట్ హాస్ టు మిక్స్డ్ విత్ ఫుడ్. మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ కాంప్లైన్స్ ఉంటుంది పేషెంట్ తినేటప్పుడు, కాబట్టి తినేటప్పుడు వేసుకోవాలని చెప్పి. ఇప్పుడు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అని మనం ఓరల్ హైపోగ్లైసిమిక్ కొన్ని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంటాం, ఆఫ్టర్ లంచ్ అంటాం, లేకపోతే ఆఫ్టర్ ఫుడ్ అంటాం. అవి మర్చిపోవచ్చు, పేషెంట్ మేము ఫర్గెట్. సో దీంట్లో ఏంటంటే విత్ ఫుడ్, అలాంగ్ విత్ ఫుడ్ కాబట్టి వేసుకోవాలని ఒక గుర్తుంటుంది, ఉంటుందని అనుకుంటున్నాం. సో ద కాంప్లైన్స్ అడెరెన్స్ టు మెడికేషన్ ఇస్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నా నమ్మకం. పనసపండు, జాక్ ఫ్రూట్. లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. జాక్ ఫ్రూట్ అని చెప్పండి, వాళ్ళు దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. మెసేజ్ పెడుతున్నారు. అదే గ్రీన్ జాక్ ఫ్రూట్ powder, flower. It's called flower, FLOUR, flower, or jackfruit powder. So that can be eaten with food. So not before and after. So along with the food, మనం తినే not before, along with the food మనం తినే రైస్ కావచ్చు, చపాతీ కావచ్చు, లేకపోతే porridge కావచ్చు, లేకపోతే ఇడ్లీ కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్ దాంట్లో మిక్స్ చేసుకుని డైరెక్ట్ గా యూ కెన్ హ్యావ్. right. So అది చేదుగా కూడా ఉండదు. ఇట్ ఇస్ నైదర్ బిటర్ ఆర్ నైదర్ స్వీట్, నైదర్ సార్. It's almost tasteless and no complications. Easy to take. No complications. Definitely no complications. Wonderful. So you are going to practice it in your clinic regular. Definitely. Already we have been practicing. Definitely we practice. And also RIMS ఎక్కువగా it has to reach to the public కి బాగా వెళ్ళాలి. right. మీలాంటి వాళ్ళు బాగా హైలైట్ చేయాలి. అందుగురించి చేస్తా ఉన్నాను సార్. నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు RIMS Srikakulam and yourself. Thank you so much, sir. Then RIMS Srikakulam, Thank you very much. because they have allowed you to do research. RIMS Srikakulam, hats off to them. We say hats off to them. Ethics committee కూడా అప్రూవ్ అయింది. Ethics committee కూడా అప్రూవ్ అయింది. Wonderful. ఎనీ ట్రయల్ ప్రొసీజర్ ప్రాసెస్ ఉంటుంది. I know. I welcome. ప్రొసీజర్ అంటే సైంటిఫిక్ అండ్ ఆల్ ఎవిడెన్స్, ఆల్ ది డేటా, అన్ని డేటా ప్రకారంగా ఉంటుంది. Wonderful. That's what we need. That's why we say when it came to vaccinations, where is the data? Now here, see, this is how we say a scientific study has to be done. And we are hats off to RIMS Srikakulam under the care of Dr. A. Gopal Rao Garu. At least they are coming out with statistical, scientific, logical data. That is more. That is why he is very confidently, proudly stating, it is our fruit. Plenty of it available. Natural fruit. He says, nutritional value fruit and easy to take, mix with food and take. Unlike other hypoglycemics, before and after you may forget. But here this is one medicine, nutritional value jackfruit, which you can take along with your food. Morning and evening, no complications, he states. What else you want? Why are we waiting? Come on, rush. Dr. Garu, kindly put your mobile number. Let people take your mobile number. Slowly just announce it on the live show, please. So my number is 94401 22790. Once again, 94401 22790. మళ్ళీ ఒక్కసారి మెల్లగా చెప్పండి సార్. 94401 22790. 22790. Yeah. 94401 22790. Dr. A. Gopal Rao. Exactly. He practices in Vizag. He works in RIMS Srikakulam. Anytime, feel free to contact and start using raw jackfruit powder. And also, I really thank and congratulate Unnikrishnan and James Joseph. And I wish them that they would all also appear regularly on the show so that this link can be generated widely. That is how it should be publicized. And we are here to publicize good effects of natural fruit. This fruit is available in plenty in Western Ghats, Kerala border to Tamil Nadu, and then Eastern Ghats also, Dr. Gar says, in Vizag and all. I request sincerely,
all state governments, including central government, Ayush, come forward. Let us make India to lead the world on diabetes. And also Corona, don't forget Ananda Ayurveda Corona medicine or Kadarmalli. There are plenty of therapies available. Let us lead the world. Kindly understand, for Corona also you said comorbidity diabetes. For any disease you say comorbidity diabetes. When you got a cure in the form of jackfruit, why are you silent? Break the silence. On this day, let us say, every citizen will say, jackfruit diabetes, so that this jackfruit patency will not go to any other country. So take care, Dr. Garu. Malli, I will request you to come regularly on the live show. Oh, definitely, sir. Thank you very much to you and RIMS. Thank you so much, sir. Thank you so much. RIMS Srikakulam too. Tomorrow morning, 11 a.m. on Citizens Dr. TSPR channel, this will be retelecasted. Kindly support DRTSPR, Dr. TSPR, Citizens Dr. TSPR channel, Environment People Dr. TSPR channel. Subscribe, share, not only share, you have to support. This is in larger public interest. Such wonderful issues with evidences we are going to telecast live for people to understand that health is wealth. ఆరోగ్యమే మహాభాగ్యం. మీకోసమే ఈ ఛానల్ ప్రజాహితంలో కాబట్టి పెద్ద ఎత్తున డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్ను, సిటిజన్స్ డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్ను, ఎన్విరాన్మెంట్ పీపుల్ డాక్టర్ టీఎస్పీఆర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ కూడా మీరు చేస్తేనే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఆరోగ్యానికి కానీ మిగతా అన్ని అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం నిరంతరంగా. అప్పటి వరకు టేక్ కేర్. భారతదేశంలో ఉన్న వారందరికీ సుఖ నిద్ర శుభరాత్రి. దేశ విదేశాల్లో ఉన్న వారందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. టేక్ కేర్ సార్. బాయ్. గుడ్ నైట్.